సత్య మహదేవయ్యకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి క్రిష్‌కి ఒక దొంగ అమ్మను తయారు చేసి ఇంటికి రమ్మంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్‌ని చూపించి తనే మీ కొడుకు అన్నట్టు యాక్టింగ్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడైతే సరే అని చెప్పి క్రిష్ దగ్గరికి వెళ్ళి, "నువ్వే కదా నా కొడుకువి. నా కన్న పేగుని తెంపుకొని పుట్టిన కొడుకువు నువ్వే. నువ్వే నా కొడుకువి. మన ఇంటికి పద వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య వాళ్ళ అత్తయ్య మాత్రం, "ఏంటి ఇది కన్న కొడుకు అంటుందేంటి? మరి నేనేటవుతాను?" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా టెన్షన్ పడి మహదేవయ్య దగ్గరికి వచ్చి, "ఏంటి ఆవిడ ఎవరు? ఆవిడ క్రిష్ దగ్గరికి వచ్చి నా కన్న కొడుకు, నా కన్న కొడుకు అని క్రిష్‌ని అస్సలు వదిలిపెట్టడం లేదు. మరి నా కొడుకు కాదా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నువ్వేం మాట్లాడుతున్నావే? అలాంటిదేమీ లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య పెట్టిన ఆవిడ వచ్చి, "ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? నేను మీ రెండో భార్యని కదా! మనిద్దరికి పుట్టినవాడే కదా క్రిష్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "నేనే మీ రెండవ భార్యని కదా! ఊరంతా చెప్పండి. ఇకనైనా సరే మీ అందరికీ గట్టిగా వినిపించేలా చెప్పండి. నేను మీ రెండో భార్యని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నవ్వుకుంటూ అతన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.